తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. ఇద్దరు మిత్రులు. వరదొచ్చినప్పుడు చింతాల రేవులో రేగడి పేరుకుంటుంది. ఆ రేగడి మట్టి ఇటుకల తయారీకి శ్రేష్టం. ఆ మట్టితో ఎవరో ఇటుకలు తయారు చేస్తుంటే ఊరి పెద్ద బోషయ్యొచ్చి ఎవడబ్బ సొమ్మన్రా అడగా పెట్టకుండా ఇటుకలు చేస్తున్నారు అని నిలదీశాడు. అదేంటి బాబు, కిష్టొచ్చినప్పుడు కొట్టుకొచ్చిన మట్టి గదా అన్నారు వాళ్ళు. సర్లే, ఈ స్థలం నాది, ఇందులోని రేగడి మట్టి కూడా నాదే అన్నాడు బోషయ్య. వాళ్ళు తెల్లబోయి, అయితే ఇప్పుడేం చేయమంటారు అన్నారు. ఆ మట్టికి 200 ఇవ్వండి అన్నాడు. బాబోయ్, చాలా ఎక్కువ బాబోయ్ అని కాళ్ళా వేళ్లా పడ్డారు. చివరికి 100న్నరకి బేరం కుదిరింది. రేవులో పక్కనున్న ఖాళీ స్థలం చూపించి, అయ్యా, ఈ స్థలంలో ఇటుక ఆవేసి కాల్చుకుంటా, అది కూడా తమరదేనా అన్నారు. అది నాదే, నిరభ్యంతరంగా వాడుకోండి, 100కి 10 ఇటుకలు నాకివ్వండి అన్నాడు బోషయ్య. అలాగే అని ఒప్పుకున్నారు. రేవులో రేగడి మట్టి నాదంటే కాదనేదెవరు? నాది అని ఇంకొకళ్ళు వస్తే గదా. అలా ప్రతి సంవత్సరం ఆ మట్టి అమ్ముకుని ఇటుకలు అమ్ముకుని బోలెడు గడించాడు బోషయ్య. బోషయ్య స్నేహితుడు రామయ్య. ఓసారి పనుండి గుంటూరు వెళ్లి పేరయ్య దగ్గర అప్పు తీసుకున్నాడు. పేరయ్య ఏదైనా హామీ ఉంటే గాని అప్పు ఇవ్వనన్నాడు. దానికేమి, నా స్థలం తాకట్టు పెడతాను అన్నాడు రామయ్య. అలా పత్రం రాయమన్నాడు. రాసేశాడు. తూర్పున సుబ్బరామయ్య గారి చేను, దక్షిణాన వెంకట్రామయ్య గారి పొలం, పడమట సీతారామయ్య గారి చేను, ఉత్తరాన కృష్ణవొడ్డు, పలానా సర్వే నంబర్లు గల నా స్థలం తాకట్టుగా పెట్టడమైనది. సంవత్సరం అయింది, 2 ఏళ్లయింది. రామయ్య బాకీ తీర్చడే. స్వామిని చూసుకున్నట్లుంటుంది, స్థలాన్ని చూసుకోవచ్చునని ఓ తులాకదశి నాడు పేరయ్య తనే అమరావతి వచ్చాడు. గుళ్ళో అభిషేకం చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుని ఎవరినో వెంటబెట్టుకుని ఆ హద్దులు గల స్థలానికి వచ్చాడు. ఆ స్థలం శ్మశానం. ఓ పక్క ఓ శవం కాలుతుంటే ఇంకో పక్క ఎవరో అస్థికులు ఏరుకుంటున్నారు. పేరయ్య దివాలా అయిపోయినట్టు బాధపడి రామయ్య ఇంటికి పరుగున వెళ్ళాడు. రామయ్య ఊళ్ళో లేడని తెలిసింది. ఈ విషయం తెలిసిన వాళ్ళు పేరయ్యకి చెప్పారు. రామయ్య శ్మశానం నీకొక్కడికే కాదు, చాలా మందికి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడని. రామయ్య భూషయ్య ఆంజనేయస్వామి రేవులో స్నానం చేస్తూ, ఒరేయ్, కిష్టలో కొట్టుకొచ్చింది రేగడిమట్టి అమ్మేశా అని ఒకరంటే, నేను శ్మశానం మళ్లీ తాకట్టు పెట్టాన్రా అని ఇంకొకరన్నారు. ఇద్దరూ నవ్వుకున్నారు. సరే, మరి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి నేను నుంచోవాలనుకుంటున్నాను అన్నాడు భూషయ్య. అయ్యో, నాకు ముందు చెప్పలేదే, నేను నుంచుంటున్నానని అందరికీ చెప్పేశానే అన్నాడు రామయ్య. అయితే మనిద్దరికీ పోటీ అన్నమాట అని కొరకరా చూశాడు భూషయ్య. ఏం చేస్తాం, అమరేశ్వరుడలా రాసిపెట్టాడు అన్నాడు రామయ్య. ఇద్దరూ ఒళ్ళు తుడుచుకుని ఇళ్లకెళ్లిపోయారు. రామయ్య సరాసరి సీతయ్య ఇంటికెళ్లి తనే చాప వేసి కూర్చుని, బావా, భూషయ్య పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతే మనం బతకగలమా అన్నాడు. ఛీ, మీసాలు గురికించుకోవాల్సిందే అన్నాడు సీతయ్య బుంగమీసం మెలితిప్పుతూ. మరైతే నువ్వే పోటీ చేయరాదా అన్నాడు రామయ్య. మనం గెలుస్తామంటావా అని సందేహించాడు సీతయ్య. ఇలా 1000 కొట్టు, భోషా వ్యవహారం తెలుస్తాను అన్నాడు రామయ్య. సరే అన్నాడు సీతయ్య. భోషయ్య సరాసరి వెంకయ్య ఇంటికెళ్లి, అల్లుడా, మనం ఈ ఊరి నుంచి మకాం ఎత్తేయచ్చు అన్నాడు. అంత కష్టమేమొచ్చింది అన్నాడు వెంకయ్య. ఎంతకంటే ఇంకేం రావాలి, ఆ రామయ్యగాడు పంచాయతీ ప్రెసిడెంట్కి నుంచుంటున్నాడు అన్నాడు భూషయ్య. ఆ శ్మశానం వెధవా? ఆ శ్మశానం వెధవే, మన బతుకులెందుకు మన జన్మెందుకు అని అనుకోవడం కాదల్లుడా. నువ్వు ఎదురుగా పోటీ చేసి వాణ్ణి చిత్తుగా ఓడించి శ్మశానానికి పంపించాలి అన్నాడు భూషయ్య. సై 2000 పట్టాడు భూషయ్య. చివరికి రంగంలో వెంకయ్య సీతయ్య మిగిలారు. వాళ్ళిద్దరూ చెరొక 5000 తగలేసుకుని రాజీపడి ఒకళ్ళు ప్రెసిడెంటు, ఇంకొకళ్ళు వైస్ ప్రెసిడెంటు అయ్యారు. ఆంజనేయస్వామి రేవులో స్నానానికి వచ్చినప్పుడు మళ్లీ భూషయ్య రామయ్య కలిశారు. యారా, బావున్నావా అంటే బావున్నావా అని పలకరించుకున్నారు. ఒరే, ఈ తడవ దేనికైనా పోటీ చేసేప్పుడు నాకు చెప్పి చెయ్యి అన్నాడు భూషయ్య. నువ్వు అదే చేయబోయ్ అన్నాడు రామయ్య. ఒరే, మన ఇద్దరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందంటావ్ అన్నాడు భూషయ్య. దివ్యంగా ఉంటుంది అన్నాడు రామయ్య. ఇద్దరూ నవ్వుకున్నారు, వీపులు చరుచుకున్నారు. ఆలోచించి రైతాంగానికి అప్పులిచ్చే సంస్థ పెట్టి భూషయ్య అధ్యక్షుడిగా, రామయ్య కార్యదర్శిగా దొంగ వేలిముద్రలు, ఫోర్జరీ సంతకాలతో ఊరిని చల్లగా పాలించారు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.